సార్ ఇవాళ మీ మీద అటాక్ చేసిన వాళ్ళు, మీ ఇంటి మీద ఆ రోజు అటాక్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా వరుసగా పదవులు ఇస్తున్నారంట, ప్రమోషన్లు ఇస్తున్నారంట, నిజమేనా? అదే మరి నాకు చూస్తున్నది అట్ట కనిపిస్తుంది. నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు అందరికీ పదవులు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? దాడి తర్వాత ఇచ్చారు. దీనివల్ల నాకు ఇంకో కొత్త ప్రమాదం వచ్చింది. దాడి చేయకపోతే పదవులు ఇవ్వరేమోనని పదవులు రాని వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉంది, రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. నా మీద దాడి చేస్తారా, మరొక వైసీపీ నాయకుడి మీద దాడి చేస్తారో తెలియదు, కానీ ఈ రకమైన ప్రోత్సాహం లోకేష్ ఇవ్వటం అనేది సమంజసం కాదనేది నా అభిప్రాయం. నా మీద ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళందరికీ 1, 2, 3, 4 అట్లా పదవులు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే దాడి వెనుక పదవులు ఇస్తున్నారు. దాడి వెనుక ఎవరైతే పదవులు ఇస్తున్నారో వారి హస్తం కూడా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మీ ఇంటికి సంబంధించినటువంటి అటాక్లో మీరు పదే పదే పోలీసుల మీద కూడా, పోలీసు అధికారుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు ఏం సంబంధం ఉంది ఇందులో? నేను ఆరోపణ చేస్తున్నట్టు నేను చేస్తున్నటువంటి ఆరోపణలో లాజిక్ ఉందా లేదా, వాస్తవం ఉందా లేదా ఆలోచించమనంటున్నా. ఎవరైతే ప్రజానీకాన్ని ఆలోచించమని చెబుతున్నా. 7 గంటల 20 నిమిషాల పాటు దాడి జరుగుతూ ఉంటే, కంటిన్యూస్గా దాడి జరుగుతూ ఉంటే వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది పోలీస్? ఒక్కరిస్తారా ఫోను? బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మా మాజీ హోంమంత్రి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేయటమే కాదు, మా మాజీ హోంమంత్రి సుచరిత గారు ఇంకా కొంతమంది నాయకులు కలిసి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు. ఎస్పీ ఆఫీస్ లేకపోతే ఎస్పీ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. గేటు దగ్గర నుంచున్నారు, గేటు కొట్టారు, లేరన్నారు, తెరవలేదు. ఏంటిది అంటే పోలీస్ ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసింది సర్కమ్స్టాన్సెస్ని. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏదో 10 నిమిషాలు కళ్ళు మూసుకోవచ్చు తప్ప 7 గంటల 20 నిమిషాల పాటు పోలీసులు ఇన్యాక్షన్లో ఉన్నారు. నన్ను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అయినా సరే నా ఇంటికాడ ఉన్నటువంటి మోకలను చెదరగొట్టాలి కదా. నా ఇల్లు తగలేయడానికి ప్రయత్నం చేశారు, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కారులు తగలేశారు. ఏంటిది? ఇది ధర్మమేనా? ఇది పోలీసింగ్ ఉందా లేదా? ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సమాజమేనా? పోలీసులు కొయ్యూడైపోతే ఏం చేయాలి? ఒక మర్డర్ చేసేవాడితో పోలీసులు కొయ్యూడైపోయారు అనుకోండి, ఒక క్రైమ్ చేసేవాడితో పోలీసులు కొయ్యూడైపోయారు, ఇంక సమాజం ఎట్టా బతుకుతుంది అంటున్నా. ఆ రోజు నన్ను ఏం చేసినా దిక్కులేని పరిస్థితి కదా. ఏదో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కానీ నన్ను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా భార్య పిల్లలను చంపేసినా కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. నా 2 ఇళ్ళు అంటే నా ఆఫీసు, నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమా? ఈ చిన్న విషయాన్ని కనీసమైనటువంటి కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకోకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా వదిలేశారంటే ఈ అరాచకాన్ని సహిస్తూ ఊరుకోవాలా? చెప్పని అడుగుతా ఉన్న ప్రజానీకాన్ని. దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ పోలీసులు కూడా మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సెక్షన్స్ ఆల్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొంతైనా న్యాయం జరిగిందనేటువంటి భావన కలుగుతుంది. అలా కాదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తామంటే చాలా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు గ్రహిస్తారు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని కూడా ప్రజలే చెప్తారు రాబోయే కాలంలో. సార్, ఆ రోజు అటాక్ జరుగుతున్నప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలాంటి వాతావరణం? అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. నా మానసిక పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంది. కొంతసేపు విచిత్రంగా ఉంది. ఆ తర్వాత మొండికి వేశాను. నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా తలుపులు పగలగొట్టి ఇప్పుడు వచ్చేస్తారో లోపలికి, మా పరిస్థితి ఏంటి అనేటువంటి భావనతో పైన నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నా పిల్లలు, నా మనవలు అందరూ వెళ్ళిపోయి బెడ్రూమ్లో కూడా వచ్చేస్తారేమోనని చివరికి బాత్రూంలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇంటి చుట్టూరా తిరుగుతూ కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నా భార్యని, నా కూతుళ్ళని, నా మనవరాలని తిట్టారు. అది ఒక వైపున జరుగుతూ ఉంది. రెండో వైపున నా మీదకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పగలగొడుతున్నారు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. పోలీసు సమక్షంలో ఇవన్నీ కూడా ఏ క్షణంలో అయినా సరే నా మీదకు వచ్చేసి చంపేస్తారేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు. నా పరిస్థితి ఏంటంటే కాసేపు భయపడ్డట్టుగా ఉన్నాను. కాసేపు చివరికి ఏం చేశానంటే మొండికేశాను. ఏం చేసుకుంటే చేసుకుంటారు, ఇంతకన్నా జరిగేది ఏముంది అనేటువంటి భావనకు వచ్చాను. చంపేసినా చచ్చిపోదామనేటువంటి పరిస్థితికి వచ్చాను. సరే 10-20 నిమిషాలకి ఆ డిఎస్పీ గారు వచ్చారు. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. చిత్రం అది. ఒక పక్కన దాడి జరుగుతుంటే దాడిని నివారించుకోకుండా నేనేదో చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఉదయం 12 గంటలకు దూషించాననే ఉద్దేశంతో కేసు రిజిస్టర్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చూసే వాళ్ళకందరికీ ఏమనిపించిందంటే
నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా పొలిటికల్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కానీ అంబటి రాంబాబును చంపేస్తారేమోనని ఉత్కంఠతో చూస్తున్నటువంటి వారు రాంబాబుని అరెస్ట్ చేశారు. పోనేలే, రాంబాబు నీకు సెల్లో వేసేస్తారు, పోలీస్ కస్టడీలోకి వెళ్ళిపోయారు, రాంబాబు నీకు చంపర్లే అనేటువంటి ధైర్యం. పోనీ పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన పోలీసు వాళ్ళు చేసినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు, చట్ట వ్యతిరేకమైన విన్యాసాలు తర్వాత నేను ప్రజలకు చెప్పాను, కోర్టులో కూడా చెప్పాను. సో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి, చచ్చిపోతానేమోననేటువంటి భావన, చచ్చిపోయినా ఇంక చేయగలిగింది ఏముంది, ఆప్షన్ లేదనేటువంటి భావన, ఒక మొండి ధైర్యంతో నేను ముందుకు సాగవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రకంగానే మొండిగా ముందుకు సాగాను.